బీసీలకు సంబంధించి మరోసారి సమావేశం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో పాటు బీసీ నేత విజయ్ కుమార్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. 42% అనేది పార్టీ పరంగా ఇస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ ఎక్కడ కూడా 42% రిజర్వేషన్ పార్టీ పరంగా ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా కనబడట్లేదు. దాని మీద మీరేం కామెంట్ చేయదలుచుకున్నారు? మేము మొదటి నుంచి అదే చెప్తా ఉన్నాం. ఇవాళ రిజర్వేషన్ అనేది చట్టబద్ధత కలిగినప్పుడు ఆ చట్ట ప్రకారము ఎన్నికలు నిర్వహించాలి. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అధికారంలో రాకముందు ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోగా ఎక్కడ ప్రజల నుంచి దూరం అవుతామన్న భయంతో పార్టీ తరపున ఇస్తామని మాట మార్చింది. వాస్తవానికి గుర్తులు పార్టీ గుర్తులతో ఎన్నికలు జరగని విషయం రాజ్యాంగబద్ధంగా తెలుసు, పంచాయతీ యాక్ట్లో కూడా ఉంది. కానీ అది మరోసారి మోసం చేయడానికి, ఎన్నికల్లో మళ్ళీ ఓట్లు దండుకోవడానికి, ప్రజలకు దూరం అవుతామన్న భయంతో ఇవాళ పార్టీ నుంచి మేము ఇస్తున్నామని చెప్పడం. ఎక్కడ కూడా పార్టీ పరంగా ఎన్నికలు జరగలేదు. ఈ చరిత్రలో కూడా ఇది కొత్తగా సృష్టిస్తూ ఉన్న కాంగ్రెస్ పార్టీ. వాస్తవానికి నువ్వు చట్టబద్ధత కల్పించడానికి ఏర్పాటు చేసిన డెడికేషన్ కమిషన్ ఏదైతే ఉందో ఆ లెక్కలు కులగాండ చేసినది అవుతుందో ఈ రోజు కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. పెట్టకపోగా 17% రిజర్వేషన్ పరిమితం చేశావు. ఏ రకంగా 17% ఉందని చెప్పగలుగుతాను? అంటే నీకు స్పష్టత లేకుండా బీసీలను అధికారంలోకి రాకుండా దూరం చేయడం కోసమే పటేల్ వ్యవస్థను, రెడ్ల రాజ్యాన్ని మార్చడానికే తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తూ ఉంది. మీ ఆధిపత్యం గ్రామాల్లో ఎక్కడ పోతుందో, ఇవాళ గ్రామాల్లో అధికారం పోతే రేపు చట్టసభల్లో కూడా అధికారానికి దూరం అవుతారన్న భయం ముందుగానే పసిగట్టారు మీరంతా. ఇక్కడ అగ్రకులాలు పసిగట్టిన అంశం ఏంటంటే ప్రధానంగా గ్రామ స్థాయిలో మనం ఎన్నికలకు మన అధికారం మన చేతిలో ఉండకపోతే రేపు ఎంపీటీసీ జడ్పీటీసీలు మన చేతిలో ఉండవు, పైగా చట్టసభల్లో అవకాశం రాదు. బీసీలు చైతన్యవంతం అవుతూ ఉన్నారు. బీసీలను మనం మభ్యపెట్టాలి అంటే మరో కొత్త నాటకం సృష్టించాలన్న ఉద్దేశంతో ఇవాళ ఎన్నికలకు పోయారు. ఇక గ్రామాలలో కూడా స్వతంత్రంగా బీసీలు ఎక్కువ జనాభా ఉంటుంది. 80% ఎస్సీ ఎస్టీ బీసీలు 90% దానికి ఉన్నారు. వాళ్ళే స్వయంగా అక్కడ ఉన్న ప్రజలకు అందుబాటులో ఉన్న అణగారిన కులాల అందరితో కలవిడిపుగా ఉండే బీసీలు అధికారం మొదటి నుంచి, ఈరోజే కాదు మొదటి నుంచి కూడా గ్రామాలలో ఎక్కువ శాతం సర్పంచులుగా ఎంపీటీసీలుగా గెలిచే చరిత్ర ఉంది. ఆ అవకాశాన్ని ఇవాళ బీసీలు వినియోగించుకుంటున్నారు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతుందంటే మా పార్టీ నుంచి ఇంతమంది గెలిచారని చెప్పి మొదటిసారి ఈసారి వచ్చాయి, మేము 80% 90% రికార్డు బ్రేక్ చేస్తామని చెప్పేసి పెద్ద గొప్పలుగా చెప్పుకో ఉంటా ఉంది. ఎక్కడ కూడా గ్రామాలలో ఆ ప్రజల అందుబాటులో ఉన్న నాయకులు బీసీలనే ఇవాళ ప్రజలు గెలిపించుకుంటున్నారు. ఆ బీసీల రాజకీయ చైతన్యంతో ఎన్నికలకు పోతూ ఉన్నారు. అంటే ప్రభుత్వం చెప్తా ఉంది సంక్షేమ పథకాలను ఆదరించి ప్రజలు మాకు ఓట్లు ఇస్తూ ఉన్నారు, ప్రజలంతా కూడా మమ్మల్ని యాక్సెప్ట్ చేసినట్టు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం జోరుగా ప్రచారం చేసుకుంటా ఉంది. సంక్షేమ పథకాలకి ఊసెత్తే అర్హత ఈ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎందుకంటే నువ్వు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో మా మేనిఫెస్టో అమలు చేస్తానని చెప్పేసి కామరెడ్డిలో చెప్పావు. బీసీలకు ప్రతి ఏటా 20,000 కోట్ల రూపాయలు వాళ్ళ విద్యా ఉద్యోగ ఆర్థికంగా స్థిరత్వం కోసము సామాజికంగా నిలబెట్టడానికి మేము ప్రతి సంవత్సరం 20,000 కోట్లు ఇస్తామని చెప్పావు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది, 40,000 కోట్లు విడుదల చేయాలి. నువ్వు 2,000 కోట్లు కూడా విడుదల చేయాలి. ఈ పాటికి నువ్వు ఎక్కడ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నావు? బీసీల కులవృత్తులు నష్టపోతూ ఉన్నాయి. ఒకవైపు బీసీ విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కట్టకపోగా కాలేజీలు దూరం చేసి చదువులకు దూరం అయ్యి రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంది. కొన్ని కుటుంబాలు చదువుకు దూరం అయ్యి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కొనసాగుతుంది. ఇవాళ నువ్వు సంక్షేమాన్ని గాలికి వదిలేసి సంక్షేమ పథకాల గురించి పట్టించుకోకుండా నిజంగా సంక్షేమ పథకాలకు నువ్వు ఎంత ఖర్చు పెట్టావో శ్వేతపత్రం విడుదల చేయాలి. ఇవాళ నువ్వు ఆ ధైర్యం నీకు లేదు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తూ ఉన్నాడు. సంక్షేమ పథకాలు ఇద్దామని మాకుంది కానీ డబ్బులు మా దగ్గర లేవు, అప్పులు పుట్టట్లేదు అంటూ కూడా ఆయన చెప్తా ఉన్నాడు. నీ దగ్గర బడ్జెట్ లేదనే పేరు మీద ఎందుకు హామీ ఇచ్చావు? సంపద సృష్టిస్తా అని మాట్లాడింది మీరే. బడ్జెట్ ప్రతి సంవత్సరం 20,000 కోట్లు ఇస్తా అన్నది మీరే. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఇది పేద ప్రజలకి, బీసీ విద్యార్థులకి, బీసీ సంక్షేమ పథకాలకు నీకు డబ్బు లేదంటావు. కానీ కాంట్రాక్టర్లకి, భూస్వాములకి పెద్ద నువ్వు వెల్కమ్ రెడ్ కార్పెట్ ప్రకటిస్తున్నావు. ఇవాళ మెర్సీ వచ్చిన చెప్పి 10 కోట్ల రూపాయలు అప్పనంగా దారబోస్తూ ఉన్నావు. ఫుట్బాల్ ఆడుకోవడానికి ఇవాళ బీసీలు గమనిస్తూ ఉన్నారు. నువ్వు ఆట ఆడుకోవడానికి 10 కోట్ల రూపాయలు ఎవరు సొమ్ము అని చెప్పి ఖర్చు పెడతా ఉన్నావు? ఏమన్నా అయ్యే సొమ్ము అది? వాళ్ళ నువ్వు పేద ప్రజలకు, విద్యార్థులకు చదువుకోవడానికి వాళ్ళు ఆర్థికంగా ఈ దేశం గ్రామ స్వరాజ్యం అంటేనే దేశ స్వరాజ్యం. ఇవాళ గ్రామాలలో నిర్వీర్యమైపోతూ ఉంటే పేద ప్రజలు ఇవాళ తెలంగాణ అంటే ఇది ఉట్టి ఎడ్డి తెలంగాణ, గుడ్డి తెలంగాణ కాదు. ఇది ప్రజలకు అన్ని వర్గాల సామూహిక అభివృద్ధే తెలంగాణ అభివృద్ధి. కానీ ఒక సెక్షన్ ఈ రాష్ట్రంలో 2 కోట్ల బీసీలకి వాళ్ళ అభివృద్ధిని నీరుగార్చుకుంటూ 1-2 సెక్షన్లకి లేకపోతే 5% ఉన్న రెడ్లకి, పెద్ద కాంట్రాక్టర్లకి,
ఇవాళ వెల్కమ్ వరల్డ్ బ్యాంక్ వాళ్ళ నుంచి వెల్కమ్ పలుకుతూ వాళ్ళకు వాళ్ళ భూములు అమ్ముకొని ఇవన్నీ ఖర్చు పెడతా ఉన్నావు. నిజంగా ఒక భూమి అమ్మి ఒక విద్యార్థి ఫీజు కట్టు. ఒక కాలేజీలు వాళ్ళ కాలేజీలు కూడా స్వయంగా వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నాయి, మాకు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. నువ్వు ఇచ్చిన హామీ కదా అది, నువ్వు ఇచ్చిన హామీ నిలబెట్టుకోమని అంటున్నాం. సంక్షేమ పథకాల గురించి మాట్లాడే అర్హత లేదు కాంగ్రెస్ పార్టీకి. రెండవది ఇవాళ బీసీలో మోసం చేయడానికి ఒక కాంగ్రెస్ పార్టీకి మేము అనుకోవట్లేదు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా వాళ్ళ స్టాండ్ ఈ రోజుకు లేదు. నిజంగా ఇవాళ గ్రామ స్థాయిలో వాళ్ళ పోరాటాలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు? నువ్వు చట్టసభల్లో 9వ షెడ్యూల్లోనే ఈ రిజర్వేషన్ పెడితే రాజ్యాంగ సవరణదారునే అవకాశం ఉండదని మొదటి నుంచి చెప్తా ఉన్నాం. తమిళనాడు రాష్ట్రంలో కూడా అదే జరిగింది. అక్కడ ప్రతిపక్షము అధికార పక్షము ఏకమయ్యి రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకుపోయి రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్ ద్వారా రిజర్వేషన్ సాధించుకున్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం కూడా పని చేయాలి. నువ్వు అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయట్లేదు, కేంద్ర ప్రభుత్వం నిధికి పడట్లేదు, జంతర్ మంతర్ దగ్గర తైతక్కలు ఆడుతూ ఉన్నావు, జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేస్తున్నావు. నువ్వు ధర్నాలు చేయాల్సింది జంతర్ మంతర్ దగ్గర కాదు. ఇవాళ పార్లమెంటు జరగబట్టి 13 రోజులు అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అనేక సార్లు ఢిల్లీకి వెళ్ళిండు, కేంద్ర మంత్రులను కలిసిండు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా కలిసిండు. కానీ ఎప్పుడు బీసీలకు సంబంధించినటువంటి అంశాన్ని వాళ్ళ దగ్గర ప్రస్తావించినటువంటి దాఖలు ఎక్కడ కూడా కనవాలి. ఎట్లా చూస్తారు? ఇప్పుడు 11 సార్లు ప్రధానమంత్రి కలిసిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వయసులో బీసీల అంశాన్ని ఏ రోజు కూడా మాట్లాడలేదు. నువ్వు వేరు రంగాల కోసం మాట్లాడిన నువ్వు బీసీల అంశం ఎందుకు మాట్లాడలేదు? మా చేతిలో లేదు, కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మాకు బీసీ అంశంకి వచ్చేసరికి అపాయింట్మెంట్ దొరకట్లేదని కుంటి సాగు చెప్తా ఉన్నావు. మరి 11 సార్లు అపాయింట్మెంట్ ఏ పేరు మీద జరిగింది? రెండవది, మా చేతిలో కమిషన్ వేసినాము, జనాభా లెక్కలు తీసాము, జీవోలు తీసినాము, ఆర్డినెన్స్లు తీసాము, ఇది సాధ్యం కాదు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది అని మాట్లాడుతున్నావు కదా. పార్లమెంట్లో పెట్టాలి బిల్లు అని కూడా మీరే మాట్లాడుతున్నారు కదా. ఇవాళ పార్లమెంటు 13 రోజులు అవుతా ఉంది. మీ పార్లమెంటు సభ్యుడు ఒక్కడు మాట్లాడలేదు పార్లమెంట్లో. 13 రోజులైనా రాహుల్ గాంధీ మాట్లాడలేదు. ఈ రాష్ట్రంలో ప్రాతినిధ్యమైన 8 మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పోయి మాట్లాడలేదు, బీజేపీ ఎంపీలు మాట్లాడలేదు. రాజ్యాంగ చట్టాలు చేయాల్సిన దగ్గర మాట్లాడాలి. కానీ వాళ్ళు ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు. నేషనల్ పార్టీస్ బీసీల మీద మాకు చిత్తశుద్ధి ఉన్నాయని పదే చెప్తా ఉంది. ఎస్, 2 నేషనల్ పార్టీలే కాదు, ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ కూడా అదే వాడుతుంది. ఎందుకంటే అగ్రకులాలకు నాయకత్వం వహిస్తున్న పార్టీలు అవి. వాళ్ళ పునాది పోతుంది. రేపు స్థానిక సంస్థలలో ఇస్తే చట్టసభలో ఇవ్వాల్సి వస్తుందన్న భయంతో వాళ్ళు ముందుగా ప్రిపేర్ అయిన ప్లాన్లోనే ఇవాళ కామ్గా సర్పంచ్ ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీ కూడా చేసిన తర్వాత చట్టసభలో ఎట్లాగా అవకాశం లేదు కదా. అది ఇంకా పెద్ద ప్రక్రియ. నీకు స్థానిక సంస్థలోనే అధికారాన్ని దూరం చేస్తున్నాం అన్నప్పుడు చట్టసభలో ఇస్తామన్న నమ్మకం కూడా మాకు లేదు. అంటే ఇవి కూడబలుక్కున్న పార్టీలు 3 ఒక్కదాని ముక్కలయ్యే బీసీలు అధికారం రాకుండా చేయడానికి 3 పార్టీలు ఒకటే ఎజెండా మీద పనిచేస్తూ ఉన్నాయి. ఇది అగ్రకుల ఆధిపత్యం పోకూడదన్న దృష్టిలో పెడతా ఉంది. మొన్న బీహార్ ఎన్నికల వరకు కూడా బీసీ పక్షాన కోసం చాలా వరకు ఫైట్ చేసింది, ఏదైతే బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. కానీ స్థానిక సంస్థల ఎలక్షన్లు వచ్చే వరకు వాళ్ళంతా ఎందుకు సైలెంట్ అయ్యారు అనుకోవచ్చు. ఇప్పుడు అధికారం రావడానికి ఉచిత హామీలు ఇవ్వడము, వచ్చిన తర్వాత దాన్ని గాలి కొదిలేయడము, ఇలా రాష్ట్రంలో అదే జరిగింది. ఈ తెలంగాణ రోడ్ మోడలే దేశవ్యాప్తంగా మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో కూడా ఈ రాష్ట్రంలోనే అమలు చేయలేదు అధికారంలో ఉన్నప్పుడు. కానీ ఆ రాష్ట్రంలో అధికారం వస్తుందని ఒక ఉచిత హామీ ఇవ్వడానికి పోయారు తప్ప, ఇది మోసం చేయడానికి మభ్యపెట్టడానికి తప్ప చిత్తశుద్ధి లేని శివ పూజలాగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంది. బీజేపీ బీసీల పట్ల స్టాండ్ చెప్పట్లేదు. ఈ రోజుకి బీసీల పట్ల నీ వైఖరి ఏంటి? జనాభా ఎంత ఉంది, లెక్కలు ఎంత? ఇవాళ జనగణన తీస్తుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్తా ఉంది, అందులో కులగణన దివు. ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పాడు, ఇస్తాదారి ఇతనా భాగ్యదారి అన్నాడు. ఎవరి జనాభా ఎంత ఉంటే అంత వాటా, అది ఒక రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లోనే కాదు, విద్యా ఉద్యోగ రంగాల్లో అని చెప్పాడు. ఎక్కడ కూడా ఇవ్వట్లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా 2 బిల్లులు పెట్టింది. స్థానిక సంస్థలో ఒక బిల్లు అయితే విద్యా ఉద్యోగ అవకాశాలకు కూడా రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి 2వ బిల్లు పెట్టింది. ఆ బిల్లు ఎక్కడ పోయింది? ఆ బిడ్డ గురించి ఎందుకు మాట్లాడవు? ఎన్నికలైనప్పుడు దాని గురించి మాట్లాడతావు. మరి సంక్షేమానికి వచ్చినప్పుడు విద్యా ఉద్యోగాలు సంక్షేమ పథకాలే కదా. ఆ రిజర్వేషన్ ఎవరు అడ్డుకొట్టుతూ ఉన్నాడు? అంటే ఏ రకంగా చూసినా అధికారానికి, ఆస్తికి, చదువులకి అన్నిటికీ దూరం చేయాలి బీసీలని అగ్రకులాల పార్టీలు ఆడుతున్న నాటకంలోనే వాళ్ళ. అందుకే ఇప్పటికీ కూడా మేము ఒకటే చేస్తున్నాం, ఆ పార్టీలో ఉన్న బీసీ ప్రజాప్రతినిధులు ఎవరైతుందో స్వతంత్రంగా బయటికి రండి. తెలంగాణ తరహాలో ఉద్యమం చేయాల్సింది తప్ప కనువిప్పు కావాలంటే ఆ పార్టీలకు కర్రగాల్చి వాత పెట్టాలి అంటే నువ్వు ఆ పార్టీల ఎజెండా కాదు మోయాల్సింది, బీసీల ఎజెండా పోవాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే టెక్నికల్గా పాసిబుల్ అవ్వట్లేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్తాం. మరి నామినేటెడ్ పోస్ట్ విషయంలో ఎందుకు అలసత్వం వహిస్తుంది? బీసీలకు ఎందుకు న్యాయం చేయట్లేదు? అదే అంటా ఉన్నాము మేము. ఇవాళ నీకు స్థానిక సంస్థల అవకాశానికి కొంటి సాకులు చెప్తున్నావు. స్థానిక సంస్థల అవకాశం ఇవ్వడానికి కూడా రాజ్యాంగ సవరణ ద్వారా ఉంది. ఒక దెబ్బ పడకుండా, ఒక పోరాటం చేయకుండా, ఒక ప్రాణహాని జరగకుండా నీ చట్టసభలలో చట్టాలు చేసి అవకాశాన్ని ఇవ్వచ్చు. అది ఇవ్వకపోగా ఇవాళ మిగతా రంగాల్లో కూడా ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే ఇదే ప్రక్రియ. ఎందుకంటే వీళ్ళకి ఇస్తే
అధికారానికి దగ్గర అవుతారు, మా పీఠాలు కలుగుతున్న భయంతో ఇవాళ ఈ పార్టీలు రెండు వైఖరి అది చేస్తున్నాయి. ఈ రోజుకి కూడా స్పష్టమైన విధానము ఇవాళ ఏ పార్టీకి లేదు. ఇవాళ బీసీల పట్ల మొత్తగా ముసలి కన్నీరు కాచుకోవడం కోసం ఓట్లు దండుకోవడానికి మభ్య పెడతా ఉన్నారు. ఇవాళ బీసీలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఆ ఎజెండా బీసీల ఎజెండా మీ పార్టీలో లేదు, మీ బీసీల ఎజెండా ప్రజల్లో ఉంది. మీరు బయటికి రండి, స్వతంత్రంగా బీసీల కోసము, బీసీలు ఆర్థికంగా రాజకీయంగా నిలబెట్టుకోవాలంటే ఇవాళ రాజకీయాలకు అతీతంగా ప్రత్యేక ఉద్యమం ద్వారా మనమే బీసీలకు అధికారం తెచ్చుకోగలుగుతాము, విద్యా ఉద్యోగ రంగంలో అవకాశాలు తెచ్చుకోగలుగుతాం తప్ప ఆ ఎజెండా మన ఎజెండా లేదు. కాబట్టి మీరు ఇవాళ వాళ్ళు చెప్తా ఉన్న ప్రభుత్వంలో పెద్దలు కూడా 50% సీలింగ్ ఉంది, దాన్ని మేము కోర్టుల ద్వారా ఎత్తివేయలేము అని మీరే అన్నారు కదా. 50% సీలింగ్ ఉండగా కూడా 10% ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఎలా సాధ్యమైంది? 50% దాటిపోయినట్టే కదా. అది దాటిపోయినప్పుడు 42% రిజర్వేషన్ ఎందుకు ఏమడ్డం వస్తూ ఉన్నది? ఎక్కడా కూడా నీకు కోర్టులు చెప్పవు, కోర్టులు రిజర్వేషన్లు ఇచ్చేటి కావు. చట్టసభలు రాజ్యాంగంలోనే షెడ్యూల్ ద్వారానే జరుగుతాయి. తమిళనాడులో రాష్ట్రంలో జరిగిన రిజర్వేషన్లు తెలంగాణలో ఎందుకు జరగట్లేదో అడుగుతా ఉన్నాం. అంటే తెలంగాణలో ఇలా జమీందారులు, జాగీర్దారులు, భూస్వాములు ఒకనాడు ఏదైతే ఉందో ఆ రాజ్యం తీసుకురావడం కోసము ఇవాళ పునాదులు వేయడానికి చేస్తాం. పదే చెప్తా ఉంది 42% రిజర్వేషన్లో ముస్లింలు ఉన్నారు, అందుకనే మేము ఇవ్వట్లేదు, అందుకనే ఆగుతున్నామంటూ కూడా వాళ్ళు ప్రత్యక్షంగా కూడా చాలా సందర్భాల్లో కూడా. ఇప్పుడు ముస్లింలు జనాభా ఎంత ఉంటే వాళ్ళకి ఏం రిజర్వేషన్ ఇస్తావో ఇవ్వు. బీసీలకు అడ్డమే ఉంది. బీసీల జనాభా లెక్కలకి నువ్వు ఎవరి మీద భుజాల మీద తుపాకు పెట్టి కాలుస్తూ ఉన్నావు? బీసీలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకో. బీసీల జనాభా ఎంత ఉందో, నువ్వు ఈ రోజుకి ఏ కులం ఎంత ఉందో నువ్వు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు, కానీ కాలయాపన చేసినావు. 150 కోట్లు ఎవడు సొమ్మని చెప్పి దుర్వినియోగం చేస్తావు అసెంబ్లీలో పెట్టి. నువ్వు ఒక ప్లానింగ్ కమిషన్ అన్నావు, కోర్టుల ద్వారా ఇవన్నీ తీసుకొచ్చానని చెప్పావు, ఎవడు ఈ సొమ్మని చెప్పేసి దుర్వినియోగం చేశావు. ఇవాళ రాష్ట్ర బంధు పిలుపునిచ్చావు బీసీ రిజర్వేషన్లు అమలు జరగాలని చెప్పేసి. ఎవరిది ఎంతమందికి అన్యాయం జరిగింది ఇవాళ రాష్ట్రంలో? దానివల్ల ఎంతమంది నష్టపోయారు? నీ జంతర్ మంతర్ దగ్గర చేస్తే నీ ఏమైంది? ఇవాళ బంద్ చేస్తే ఏమైంది? మళ్ళీ యథాస్థానంలోనే నేను ఇవ్వలేదని చెప్పేసి కుంటు సాకులు చెప్తా ఉన్నాను. ఇదంతా తెలిసి నాటకమే. వాళ్ళ బీసీలను ఇబ్బంది పెట్టడానికి, దూరం చేయడానికి, వాళ్ళను మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి వంచన కాదు, ఇది నయా వంచన. ఇది 2 పార్టీలు 3 పార్టీలు గోడ మీద పిల్లుగా ఉన్నట్టున్నాయి. మేము జుట్టు కాదు, నాది కత్తి కాదు అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ కూడా 34% ఉన్నదాన్ని వాళ్ళు 17%కి తీసుకొచ్చామని ఈరోజు మాట్లాడుతున్న బీఆర్ఎస్ మరి 42% వాళ్ళకి ఇవ్వాల్సిందే కదా అని ఎందుకు ఫైట్ చేయట్లేదు? ఆ పార్టీ అగ్రనాయకత్వం బయటకు వచ్చి ఎందుకు మాట్లాడతలేదు? ఆ పార్టీలో ఉన్న బీసీలు మాట్లాడాలా? ఓట్లు వేసుకునేదేమో బీసీల ఓట్లు, అధికారంలోకి వచ్చి గద్దెనెక్కేదేమో మీరు. కానీ ఒక బీసీని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేయగలుగుతుందా? ఒక బీసీని టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రిగానో లేకపోతే పార్టీ అధ్యక్షుడు చేయబోతుందా? మీ చిత్తశుద్ధి, సామాజిక న్యాయం ఎక్కడ కూడా మీరు పాటించట్లేదు. స్థానిక సంస్థలే కాదు, ఇవాళ అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో కానీ, లేకపోతే కార్పొరేషన్లో కానీ, లేకపోతే విద్యారంగంలో కానీ ఎక్కడ నామినేట్ పోస్టులో కూడా ఎక్కడ కూడా ఇవ్వకుండా సామాజిక న్యాయానికి పెద్దపీట ఇస్తూ ఉన్నాం. మా సామాజిక న్యాయం మా పేటెంట్ కాంగ్రెస్ పార్టీ అని మరోసారి చేస్తూ ఉన్నాం. మీరు స్పష్టంగా ప్రజలు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన హామీని ప్రజలు చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా కాలుస్తారు. కోసం ఈశ్వరాచార్య అనే వ్యక్తి తన ఒంటిని కాల్చుకొని మరి ఆత్మాహుతి పాల్పడి చనిపోయడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నేతలు దీని మీద ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళ కుటుంబానికి ఎందుకు సంతాపం జరపలేదు ఇప్పటివరకు? నిన్న వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు వెళ్ళినట్టుగా, బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆ కుటుంబానికి వెళ్ళి 5 లక్షలు ఇచ్చారు. ఏది మమ అనిపించి 5 లక్షలు ఇవ్వడం ఏంటి? నువ్వు ఎందుకు ఇస్తున్నావు? నువ్వు రిజర్వేషన్ ఇవ్వకపోవడం వల్ల ఆయన ముందుకు వచ్చి ఆత్మ బలిదానికి సిద్ధమయ్యాడు కదా. ఒక ప్రాణం ఎందుకు పోవాలి? నువ్వు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి నువ్వు చనిపోయే బిడ్డలను పోయి పరామర్శించి వాళ్ళకి ఏదో ఆర్థిక సాయం చేస్తాననే కంటే నీకు ఏ సామరస్యంగా, శాంతియుతంగా చట్టసభల్లో చేసి వాళ్ళు మాట్లాడి రిజర్వేషన్ బిల్లు పెడితే ఎవరు బలిదానాలకు సిద్ధపడరు. కొంతమంది యువకులు ముందుకొచ్చి చనిపోవడానికి బలిదానాల వల్ల వస్తుందేమో తెలంగాణ వచ్చినట్టు కానీ భ్రమంలో ఉన్నారు. మేము ఆ యువత కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, చట్టసభల ద్వారానే సాధ్యం అవుతుంది. కొట్లాడి చట్టసభలు సాధించుకుంటాం, ప్రజాప్రతినిధులను ఇళ్లలో ముట్టడిద్దాం, ప్రజాప్రతినిధులను గొంతుబట్టి మెడలు వంచి మాట్లాడిచ్చి రిజర్వేషన్ సాధించుకుని తప్ప ఆత్మ బలిదానాలతోనో ప్రాణ త్యాగాలతోటో రిజర్వేషన్లు సాధ్యం రావు. అది ఎవరు చేయాల్సిన అవసరం లేదు, చేయకూడదని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ సామాజిక న్యాయం పేరు మీద ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించలేదు, బీజేపీ పార్టీ కూడా ద్వంద్వ వైఖరి వహిస్తుంది. అసెంబ్లీలో మాట ఇచ్చింది, కేంద్రంలో మాట్లాడతలేదు. ఇవాళ పార్లమెంటు 13 రోజులు జరుగుతూ ఉంటే ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేకపోవడం ఏంటంటే ఇది ముగిసిన అధ్యాయం లాగానే సర్పంచ్ ఎన్నికలు తోటే ముగిసే విధంగా రిజర్వేషన్ కూడా చర్మగీతం పాడేలాగా పార్టీలు చేస్తూ ఉన్నాయి. ఇది ఎప్పుడు కూడా తెలియదు. ఇలా అనుకుంటేనే తెలంగాణ వచ్చింది, ఇట్లా అనుకుంటేనే దేశానికి స్వాతంత్రం ఇచ్చినాం. ఇట్లానే బీసీల రిజర్వేషన్ కూడా రేపు భవిష్యత్తులో రానులో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్గా అన్ని కుల సంఘాలము, అన్ని సంస్థల మేధావులతోటి, విద్యార్థి యువత లోకంతో సాధించుకోవడానికి సిద్ధంగా ఉంది.
స్థానిక సంస్థల ఎలక్షన్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ బీసీలను దగా చేసిందంటూ బీ సంఘం నేతలు ప్రభుత్వం మీద మండిపడతా ఉన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇదే అంశం మీద బీసీ నేత దామోదర్ గౌడ్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఇస్తామని చెప్పారు. కానీ తీరా స్థానిక సంస్థల ఎలక్షన్లో పార్టీ బేసిక్లోనే 42% రిజర్వేషన్ ఇస్తాం, రాజ్యాంగబద్ధంగా ఇవ్వలేకపోతున్నామని చెప్తున్నారు. దీని విషయంలో మీరు ఏం చెప్పదలుచు? ఇప్పుడు అదే కదా 42% వస్తుందని కామారెడ్డి డిక్లరేషన్లో డిక్లేర్ చేసిరు కాబట్టినే ఇప్పటి వరకు మరి ఇక్కడ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు సరే బిల్లు పెట్టి పంపించారు సెంట్రల్, కానీ ఇప్పటి వరకు చెల్లలేదు. ఈ పొలిటికల్ ఏదైతే స్థానిక ఎన్నికలు కూడా 42% వచ్చిన తర్వాతనే పెట్టాలనే నినాదంతో పోరాటం చేసుకుంటూ వస్తున్నాం. కానీ పార్టీ పరంగా అని చెప్పేసి అని రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి వారు ఏకాభిప్రాయంతోనే ఎన్నికలు పెట్టినట్టుంది. ఇదే కాకుండా ఇప్పుడు వచ్చేది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి దానికి కంపల్సరీ సింబల్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 42% తొందరలో వచ్చేసి ఈ యొక్క ఎలక్షన్ పెడితే బాగుంటుందనే ప్రతిసారి కూడా ఇది పెద్ద ఎత్తున మరి ఈరోజు బీసీ సంఘాలన్నీ కూడా ఇప్పుడు మాది తెలంగాణ బీసీ పొలిటికల్ ఫ్రంట్ మా యొక్క చైర్మన్ గారు బాలరాజు గౌడ్ గారు, అదేవిధంగా మేము ఈ జిల్లా అధ్యక్షులుగా దామోదర్ గౌడ్ గారు మాకు చేశారు. దాని మీద పోరాటం ఉధృతంగా చేస్తున్నాం. ఇది ఏంటంటే 42% రిజర్వేషన్ చేయాలనేది ఇక్కడ నుండి అయితే బిల్లు తీసుకుపోయి సెంట్రల్లో పెట్టాలి. కాబట్టి వీళ్ళేలో తీసుకుపోయి అక్కడ పడేసి దాని మీద ఎలాంటి స్పందన లేకుండా ఈ విధంగా ఏదో పెట్టినట్టుగా ఉంది. కాబట్టి అన్ని బీసీ సంఘాలు కూడా ఈ 42% వచ్చేంత వరకు పెద్ద ఎత్తున ఉధృతంగా చేయాలనే ఉద్దేశంతోనే గల్లీకి ఊరూరున ఇప్పుడు కూడా స్థానిక ఎన్నికల్లో పెద్ద ఎత్తున బీసీలే బాగా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు బంధుకు పిలుపునిచ్చినప్పుడు ప్రతి ఒక్క పార్టీ కూడా మీకు మద్దతు తెలిపింది. కానీ ఈశ్వరసారి మరణం నేపథ్యంలో ఏ పార్టీ అంటే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ పార్టీలు రెండు కూడా ఆయనకు సంతాపం ప్రకటించలేదు. అదేవిధంగా ఇక్కడ కూడా వాళ్ళ పక్షాన కూడా మాట్లాడినటువంటి దాఖలాలు కూడా లేవు. ఎట్లా చూస్తారు? అదే దారుణం అన్నమాట. తెలంగాణ రాష్ట్రం గురించి మొట్టమొదటిగా అమరవీరులు అయినటువంటి ఒకచారి ఇప్పుడు కూడా 42% డిక్లేర్ కాలేదని చెప్పేసి అని ఆవేదన చెంది మరి ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు. ఆ విషయం కూడా దారుణం. అది ఒక స్పందించకపోవడం అనేది అంటే బీసీల మీద ఒక చులకనగా కనబడుతుంది. ఇది ఎవరి బిడ్డ అయితేనేముంది, ఇలా తెలంగాణ 42% తీన్మార్ మల్లన్న దగ్గర పోయి సంప్రదించి అది ఇదని చెప్పి చేయడం జరిగింది. మరి పెద్ద ఎత్తున కూడా ఉస్మానియా హాస్పిటల్ మా బీసీ సంఘాలు కూడా సింపతి లేకుండా ఒక పార్టీగా అధికార పార్టీ సింపతి లేదు, ఇతర పార్టీలు కూడా సింపతి లేదంటే బీసీల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్టుగా కనబడుతుంది. అది ఇప్పుడైనా కళ్ళు తెరవాలి. ఈ యొక్క అందుకే మేము కూడా చెప్తున్నాం బీసీ బిడ్డలకు, ఇవి అమరవీరులు కావద్దు. ఈ యొక్క 42% వచ్చేంతవరకు ధైర్యంతోనే ముందుకెళ్ళాలి. ధైర్యం చేసుకొని ప్రతి బీసీ బిడ్డ కూడా ముందుకొచ్చినట్టుంటే ఓ పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని ఉంది. అది 42% అయ్యేంత వరకు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయాలని మా బీసీ సంఘాలన్నీ కూడా పరంగా 42% రిజర్వేషన్ ఇచ్చి తీర్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. మరోపక్క చూసుకుంటే నల్గొండలో ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది. మీకు కూడా తెలిసి ఉంటుంది. బీసీ సంబంధించినటువంటి యాదవ సామాజిక వర్గం బిడ్డకు నోట్లో మూత్రం పోయడం, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేత అరాచకాలు ఎట్లా చూడొచ్చు? అదే దారుణం. ఇట్లా ఎక్కడ ఉంది? మనం ఏ పాలనలో ఉన్నాం? బ్రిటిష్ పాలనలో ఉన్నామా? మనకు స్వాతంత్రం వచ్చేసి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇంకా వెనకటి జమానా జరుగుతుంది అంటే దారుణమైన విషయం. అది బీసీ బిడ్డలకే చేయాల్సి అంటే హక్కు లేదా రాజ్యాంగంలో? రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో అందరికీ అథారిటీ ఉంది. ఒక ఓటు అనేది ఎందుకు ఉంది? ఈరోజు ఓటు హక్కు ఎందుకు వినియోగించుకుంటున్నాం? అది ఇచ్చిండ్రు కాబట్టి ఇప్పుడు కూడా ఆ విధంగా ఉండాలని ముందుకు రావాలని చెప్పేసి అని కోరుకుంటున్నాం. ఇప్పుడైనా ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకొని దాని మీద చర్య తీసుకొని ఈ బిల్లు పాస్ అయ్యేంత వరకు సెంట్రల్లో పెట్టినట్టయితే ఇప్పుడు వారు సీఎం గారు ఎప్పుడైతే ముందుకెళ్తున్నారో మా బీసీ సంఘాలు కూడా అందరూ కూడా సపోర్ట్ చేస్తామంటున్నారు. ముందుకు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? అందు గురించే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే బీసీలను అందరినీ మోసం చేస్తుందనేదే తెలుస్తుందని. బీహార్ ఎన్నికల వరకు కూడా బీసీల గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది. బీహార్ ఎన్నికల అనంతరం ఎక్కడ కూడా బీసీలకు సంబంధించినటువంటి ఎక్కడ వాయిస్ ఇచ్చినటువంటి నేపథ్యం కనబడట్లేదు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు అదే కదా వాళ్ళు అనుకుంటున్నారు. టైం వచ్చినప్పుడు ఇప్పుడు మొన్న తెలంగాణ అని చెప్పేసి 10 సంవత్సరాలు పట్టం కట్టిరు. ఇప్పుడు కూడా ఏమైంది? అదే విధంగా ఉంటుంది. మంచి చూస్తూనే ఉన్నాం. బీసీలు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. ఇప్పుడు పాపులేషన్ బట్టి మనకు 90% ఉన్న బీసీలకు అన్ని కుల ఎస్సీ ఎస్టీ బీసీ
మైనార్టీలు ఆ విధంగా ఉన్న దాన్ని కూడా రాజ్యాంగబద్ధంగా ఒకరు కూడా దాని మీద స్పందించకపోతే ఇంకా ఇప్పుడే స్టెప్ తీసుకుంటున్నారు కాబట్టి ముందు ముందు కూడా వాళ్ళకు కూడా తెలుస్తుంది, రాజకీయ అన్ని పార్టీలకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు మా హక్కులను మా అడుగుతున్నప్పుడు తప్పేముంది? రాజ్యాంగబద్ధంగా మనకు వచ్చే వాట మాకు ఇవ్వమంటున్నాం, మాకెంతో వాట అంత మీకెంతో మీకంత అన్నట్టు నినాదంతోనే ఉన్నారు. త్వరలో సర్పంచ్ ఎన్నికలు కూడా ముగిని ఉన్నాయి. ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ బీసీకి సంబంధించినటువంటి అభ్యర్థికి 42% రిజర్వేషన్ బేసిక్గా ప్రకటించినటువంటి దాఖలాలు ఎక్కడైనా కనబడ్డాయి? ఇప్పుడు ఎక్కడ కనబడలేదు. 17% ఏదో ఇచ్చారు కదా, మనకు వచ్చిన వాటి ఉంటే ఈసారికి బాగానే ఉంటుంది. ఫస్ట్ విడత అయిపోయింది, రేపు సెకండ్ విడత ఉంది, థర్డ్ విడత 17కు ఉంది. సరే ఏదేమైనా కూడా ఇప్పటికైతే మ్యాక్సిమం బీసీ సంఘాలు బీసీ బిడ్డలే గెలుస్తున్నారనే తెలుస్తుంది, వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా. ఈరోజు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ ప్రభుత్వానికే సపోర్ట్ చేయాల్సి వస్తుంది గల్లీకి అనేది. ఏ పార్టీ లేదు కాబట్టి, ఏ సింబల్ లేదు కాబట్టి ఆలోచనతోనే ముందుకెళ్తున్నారు. ఇప్పుడైనా కళ్ళు తెరవాలి. ఈ యొక్క ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీలో సింబల్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క 42% వచ్చిన తర్వాత ఎన్నికలు జరపాలని. నోటీస్లో ఉన్నంత వరకు ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎక్కడైనా బీసీకి సంబంధించినటువంటి 42% రిజర్వేషన్లో భాగంగా మేము అభ్యర్థులను ప్రకటిస్తూ ఉన్నామంటే ఎక్కడన్నా ప్రకటించినటువంటి పరిస్థితులు ఎక్కడైనా కనబడ్డాయి? లేదు, ఇప్పటివరకు ఆ స్పందన లేనందుకే కదా. ఆ విధంగా ప్రకటించినట్టయితే రాజ్యాంగబద్ధంగా అందరికీ హక్కులు వస్తాయి కదా. ఆ ప్రకటించని నిర్లక్ష్యం చేస్తున్నందుకు ఈ ఉద్యమాలు స్టార్ట్ అయినాయి కదా. ఎప్పుడైనా మనం ఏంటంటే అందరికీ న్యాయం జరుగుతుంది. ఒక రిజర్వేషన్ అనేది ఉంటే ఎవరికి ఇబ్బంది లేదు కదా. ఇప్పుడు అన్నిటికి ఉన్నాయి, రాజ్యాంగబద్ధంగా అడుగుతున్నాం. అన్నిట్లో ఎడ్యుకేషన్ పరంగా కానీ ఒక ఉద్యోగ పరంగా కానీ తెలంగాణ తెచ్చుకున్నాం. ఎందుకు తెచ్చుకున్నాం? నీళ్లు నియామకాలు అనే నినాదంతోనే వచ్చింది. ఎక్కడ పోయింది? నిధులు నియామకాలు నీరు ఎక్కడ పోయింది? మొన్నటి వరకు బీజేపీ కూడా బీసీ స్టాండ్ తీసుకుంది, చాలా వరకు ప్రయత్నాలు చేసింది. కాకపోతే స్థానిక సంస్థల ఎలక్షన్లు మొదలైన నుంచి బీజేపీ పార్టీ కాస్త సైలెంట్ అయింది. ఎందుకు అనుకోవచ్చు? ఇప్పుడు మన తెలంగాణ స్టేట్లో బీజేపీ అంటేనే ఒక తీసి పడేసినట్టు ఉండే గత ఏది ఒక రామజన్మ ఏది మన అయోధ్యలో కానుంటి ఒక హిందువులో ఒక వ్యక్తిత్వం వచ్చారే బీజేపీని మన స్టేట్లో కూడా ఇవ్వాలనేటట్టు ఉండే. ఎప్పుడైతే ఆయనను మన బండి సంజయ్ గారిని తీసేసి బీసీఐ ఎవరినైతే పక్క పెట్టినప్పుడు బీజేపీ వాళ్ళకు తెలుస్తుంది కదా. ఇవాళ ఓట్ బ్యాంక్ అనేది ఇప్పుడు ప్రతి ఊర్లోకి పోతే బాగుండేది. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో తెలుస్తుంది కదా, వాళ్ళకు ఓట్ బ్యాంక్ లేకుండానే పోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మనకు సెంట్రల్లో చేసి ఇక్కడ స్టేట్లో చేసింది కాబట్టి బీజేపీ చేయాల్సిన బాధ్యత సెంట్రల్లో ఉంది. ఇప్పుడు మీరు ఓట్లు కావాలన్నా మీ యొక్క ముందుకెళ్ళాలన్నా మన తెలంగాణ స్టేట్లో మీ యొక్క 42% ఇచ్చినట్లయితే మీకు ముందు బీసీని ముఖ్యమంత్రి చేస్తామని బీజేపీ పార్టీ చెప్తా ఉంది. బీసీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయి. బీసీ సంఘాలంతా కూడా బీజేపీ పార్టీకి మద్దతు తెలిపే అవకాశాలు ఉంటాయా? ఇప్పుడు ఏ పార్టీ నిర్ణయించింది చెప్పు? బీజేపీ నిర్ణయించినందుకే ఎవరు మా బీసీ సంఘం నాయకులు ఆర్ కృష్ణయ్య గారు బీసీ బిడ్డకు సీఎం అనగానే బీజేపీలోకి వెళ్ళిండు ఉద్యమం వదిలేసి. ఇప్పుడు వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కూడా బీసీ వాళ్ళకి ఏది మన దళితులకు ఇస్తా అని చెప్పారు, అది మోసం చేసిరు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లనే చెప్తుంది. ఎంతవరకు నిజమవుతుందో తెలియాలి కదా. ఇప్పుడు అందరూ కూడా ఆలోచన అదే విధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి చెప్తా ఉంది బీసీల మీద మాకు చిత్తశుద్ధి ఉంది, అందుకనే అధ్యక్షుడిని బీసీ బిడ్డని చేసినామని చెప్తా ఉంది. కాకపోవచ్చు, చేసిరు, చేయడమేముంది, చేసి అక్కడ కూర్చోబెట్టిరు తప్ప దీని మీద స్పందన ఏడు ఉంది. మీకు బీసీ బిడ్డలు చేసినట్టు ఉంటే మరి ఎందుకు బిల్లు పెట్టలేకపోతున్నారు? మరి ఇప్పుడు ఈరోజు జరుగుతలేదంటే మీరు అందరు రాజీనామా చేయండి. మరి తెలంగాణ గురించి అందరు రాజీనామా చేసిరు కదా. ఇప్పుడు న్యాయం చేయలేదు. బీసీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఉన్నారు, మరి ఎందుకు రాజీనామా చేస్తలేరు? అంటే మనకు న్యాయం జరుగుతుందన్నా న్యాయం జరగకూడదు అనే ఆలోచించాల్సిన విషయం కదా. రేపు చిత్తశుద్ధితోనే ఎవరైతే ముందుకెళ్ళినరో వాళ్ళ మీద ఉంటుంది. చిత్తశుద్ధి లేకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళకైతే నిరూపణ చేస్తారు కదా. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన నుంచి నేటి వరకు 50 పైగా సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళారు. కానీ బీసీలకు సంబంధించినటువంటి అంశం ఎప్పుడు కూడా కేంద్ర ప్రధానమంత్రి దగ్గర కావచ్చు, మంత్రుల దగ్గర కావచ్చు, ఎందుకు మాట్లాడలేదు అనుకోవచ్చు. ఇప్పుడు అదే ఆ మతలపై మనకు తెలియట్లేదు. ఇప్పుడు నీ ఒక సీఎంగా పెట్టిన బిల్లు అక్కడ ప్రధానమంత్రి దగ్గర ఎవరు మాట్లాడాలి? మీరే కదా. ఒక రాష్ట్రం గురించి ముందుకెళ్ళి మాట్లాడాలంటే ఒక సీఎం మాట్లాడాలి. తర్వాత మా సంఘాలు పోయినాయి, జంతర్ మంతర్ దగ్గర కూడా ఏర్పాటు చేసినాం. ఆ రోజు రాహుల్ గాంధీ రాలేదు, వీళ్ళు రాలేదు, ఆ రోజు పెట్టిరు. మరి ఆ రోజు నుండి ఇప్పటి వరకు బిల్లు పాస్ చేసినాక మీరు ఎందుకు తీసుకెళ్ళి పెద్ద ఎత్తున అడుగుతలేరని అడుగుతున్నాం మేము.
ఇప్పుడు నీవు తీసుకెళ్ళు, మీ వెనుక మేము ఉంటాం అంటున్నాం. మీరు మీ వల్ల అవుతలేదు కాబట్టి మా సంఘాలు బీసీ ఎస్సీ ఎస్టీ కానీ అన్ని సంఘాలు కూడా లేచి ముందుకు వచ్చినాయి కదా. ఈ ఉద్యమం ఎందుకు? మీరు సామరస్యంగా చేస్తే ఇవన్నీ జరిగాయి కదా. ఈ యొక్క మా హక్కుల గురించి అన్ని రంగాల్లో హక్కులు కావాలని కోరుకుంటున్నాం. తప్పేముంది దాంట్లో? ఇప్పుడు ఇంత పాపులేషన్ ఉన్నప్పుడు మీరు చేసే దానికి తప్పేముందని అడుగుతున్నాం. ఇప్పుడైనా తొందరలో నిర్ణయం తీసుకొని ఈ యొక్క బిల్లును పాస్ చేసి రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ల లోపల మీరు ఇచ్చినట్టయితే అందరం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే మా బీసీ బిడ్డలు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు కదా. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. ప్రాణం మా బీసీ బిడ్డలకు ఒకటే చెప్తున్నాం, యూత్కు టెన్షన్ పడి ప్రాణత్యాగాలు చేస్తే వచ్చేది ఏం లేదు. మన ప్రాణాలు పోతాయి. ఎందుకంటే మన అమ్మలు మనల్ని కని పెద్ద చేసి ఆధారపడి ఉన్న వాళ్ళు ఉంటారు. నీవు చనిపోవడం వల్ల నీ భార్య బిడ్డలు ఖరాబ్ అవుతున్నారు. ప్రేమలు పెంచుకొని కని పెద్ద చేసిన వాళ్ళు ఒక ముసలితనం వచ్చిన తర్వాత వాళ్ళకు బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి ఆత్మహత్యలు చేసుకోవద్దని ఈ సభాముఖ్యంగా తెలియజేస్తూ, అదేవిధంగా ప్రతి బీసీ బిడ్డ కూడా ఇప్పుడే ఛాన్స్ ఉంది. మనకు ఈ రాజ్యాంగంలో 42% తీసుకోవాలంటే ఇప్పుడు ఒక ఛాన్స్ వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో ఎంతో అమరవీరులైనరు. తెలంగాణ రాష్ట్రం సాధించుకోలేదా? ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మనకు న్యాయం జరగలేదనేది ఈ పోరాటం. ఇప్పుడు కూడా ప్రతి బిడ్డ ఒక యూత్ ముందుకు రావాలి. పెద్ద ఎత్తున నిలబడ్డట్టయితే మన హక్కులు మనం సాధించుకోవచ్చు. పోరాటం చేస్తే సాధించింది ఏం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అయితే సాధించుకున్నామో ఈ 42% కూడా సాధించుకునే వరకు నిద్రపోయేది లేదు. నెక్స్ట్ కూడా ఇప్పుడే ఒక ఛాన్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు గాన మీరు ముందుకు రాకపోతే ఇంకా మనం ఎక్కడ కూర్చున్న వాళ్ళం అక్కడే అవుతాం. అందరూ కూడా ఈరోజు మన ఏది దళిత బిడ్డలు మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు. మనకు కంపల్సరీ 42 న్యాయబద్ధంగా అడుగుతున్నారు. వాళ్ళు కూడా వాళ్ళకున్న రిజర్వేషన్ మాకుంది కాబట్టి మీకు కూడా సపోర్ట్ చేస్తున్నామని విషాదన్ మహారాజ్ గారు ముందుకు వచ్చారు. అదేవిధంగా జస్టిస్ ఈశ్వరయ్య రిటైర్డ్ జడ్జి గారు, ఈ తర్వాత ఐఏఎస్ అధికారులు చిరంజీవులు గారు, మా బాలగోని బాలరాజు గారు, ఈ యొక్క నలుగురు కలిసి ఒక బీసీలకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తున్నారు. అందులో కూడా మా పాత్ర కూడా తీసుకొని ఒక బీసీ బిడ్డగా వాళ్ళకు అండదండాలు ఉంటూ ముందుకెళ్ళాలని ఈ యొక్క ఉద్యమానికి మేము కూడా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్రం గురించి ఏ విధంగా మనం పోరాటం చేసుకుందో ఇప్పుడు కూడా మనం బీసీ ఉద్యమంలో 42% వచ్చేంత వరకు కూడా అందరం కూడా చైతన్యవంతులై ముందుకు వచ్చి ఒక ఏకాభిప్రాయంతో పోయినట్టయితే మనకు కంపల్సరీ సాధించలేదు. కాబట్టి ఇప్పుడైనా బీసీల మీద అర్థం చేసుకొని ఈ యొక్క సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క రేపు వచ్చే డిసెంబర్లో పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఆ సమావేశంలో ఈ బిల్లు పెట్టే విధంగా చేసినట్లయితే కంపల్సరీ చేయాలనే మా పోరాటం. చేయనట్టుంటే ఇంకా ఉద్యమం ఏ విధంగా ఉంటుందో రోజు రోజుకు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే ఇది ముందుకు కొనసాగుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం.